Hi my dear students, welcome back. Welcome to Chemistry SR, our chemistry channel. In this session, we will discuss about purification of colloids. Nothing but the topic related to surface chemistry, the fourth chapter in intermediate chemistry syllabus. Okay. మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని సర్ఫేస్ కెమిస్ట్రీలో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ని ఎట్లా ప్రిపేర్ చేయొచ్చు అనే టాపిక్ చూసాం. జనరల్గా కొల్లాయిడ్స్ని కెమికల్ మెథడ్స్లో చేస్తాం, పెప్టైజేషన్ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తాం, ఎలక్ట్రికల్ డిసింటిగ్రేషన్ మెథడ్లో ప్రిపేర్ చేస్తామని చదివాం వాటిని. దెన్ ఇప్పుడు కొల్లాయిడల్ సొల్యూషన్ ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడాలి. వై షుడ్ వి ప్యూరిఫై ద కొల్లాయిడ్స్? ఎందుకు ప్యూరిఫై చేయాలి కొల్లాయిడల్ సొల్యూషన్ని? ఎందుకంటే జనరల్లీ కొల్లాయిడల్ సొల్యూషన్స్ కంటైన్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అండ్ అయానిక్ కాంపౌండ్. ఓకేనా? NaCl, magnesium chloride, like that, some ionic compounds. So generally colloidal solutions contain excess of electrolyte and other impurities. ఇంకా వేరే ఇంప్యూరిటీస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది కొల్లాయిడల్ సొల్యూషన్ ఉంటే. మనకేంటి సార్, దే మేక్ ద కొల్లాయిడల్ అన్స్టేబుల్. అవి ఏం చేస్తాయంటే కొల్లాయిడల్ సొల్యూషన్ స్టెబిలిటీని తగ్గిస్తాయి. అంటే డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ డిపాజిట్ అయిపోయి డిస్పర్షన్ మీడియం సపరేట్ అయిపోతుంది. అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ మేక్ యూజ్లెస్, పనికి రాకుండా పోతుంది. అది డిస్పర్స్ స్పేస్ డిస్పర్షన్ మీడియం సపరేట్ అయితే నో యూజ్ అంటాం, అంటే అన్స్టేబుల్ కొల్లాయిడ్ అంటాం. కానీ మనం యూజ్ చేస్తున్నటువంటి మోస్ట్ ఆఫ్ ద సిరప్స్ కావచ్చు, ఓకేనా, మెడిసిన్స్ అన్నీ కొల్లాయిడల్ సొల్యూషన్సే. కాబట్టి చాలా యూజ్ ఉంది కదా. అలాంటప్పుడు దాన్ని యూజ్లెస్గా చేసుకుంటే ఎలా? సో యూజ్ఫుల్గా చేయాలి అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ స్టేబుల్గా ఉండాలి. కొల్లాయిడల్ సొల్యూషన్ స్టేబుల్గా ఉండాలంటే అందులో ఉన్న ఎక్సెస్ ఎలక్ట్రోలైట్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయాలి. సో వీ హ్యావ్ టు రిమూవ్ ద ఎక్సెస్ ఎలక్ట్రోలైట్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ ద కొల్లాయిడల్ సొల్యూషన్ ఫర్ స్టెబిలైజింగ్ ఇట్. సో దట్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ టు ది రిక్విసైట్ వాల్యూ, నథింగ్ బట్ టు ది రిక్వైర్డ్ వాల్యూ, ఈజ్ కాల్డ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్. ఏ ప్రాసెస్లో అయితే మనం ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ను రిమూవ్ చేసి మన అవసరమైనంత క్వాంటిటీకి తగ్గించుకుంటామో ఆ ప్రాసెస్ని ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ అంటారు. అండ్ కంప్లీట్గా ఎలక్ట్రోలైట్ రిమూవ్ చేయకూడదు. ట్రేసెస్ ఆఫ్ ఆర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్. ఓకేనా? ఎలక్ట్రోలైట్ లేకపోతే ఏమవుతుంది? కొల్లాయిడల్ పార్టికల్స్ ఒకదాంతో ఒకటి హిట్ అయినప్పుడు అవి వాటి ఛార్జ్ను లాస్ చేసుకొని నెమ్మదిగా అన్ని కిందికి వచ్చి డిపాజిట్ అవుతాయి. ఓకేనా? ప్రిసిపిటేట్ అయిపోతాయి. కొంచెం ఎలక్ట్రోలైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కొల్లాయిడల్ పార్టికల్స్ ఎలక్ట్రోలైట్, ఫర్ ఎగ్జాంపుల్ MgCl2, Mg+2 2Cl-, ఈ ఎలక్ట్రోలైట్ కొద్దిగా ఉండడం వలన అందులో ఉన్న ఒక అయాన్ను తన సర్ఫేస్ పైన ఆ కొల్లాయిడల్ పార్టికల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ప్రిఫరెన్షియల్ అబ్జార్ప్షన్ ఆఫ్ అయాన్ అంటాం. అలా అయాన్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల పార్టికల్స్ అన్నిటిపైన ఒక ఛార్జ్ డెవలప్ అవుతుంది. అంతా పాజిటివా లేదా అంతా నెగిటివా? ఎప్పుడైతే ఛార్జ్డ్ పార్టికల్స్గా కన్వర్ట్ అవుతాయో ఆ ఛార్జ్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల వాటి మధ్య రిపల్షన్స్ వచ్చేస్తాయి. సేమ్ పోల్స్ కదా. అప్పుడు డిఫ్యూజ్ అయిపోతాయి డిస్పర్షన్ మీడియంలో. అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ స్టేబుల్గా ఉంటుంది, డిపాజిట్ కాకుండా. కాబట్టి ట్రేసెస్ అమౌంట్ ఆర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్. పార్టికల్స్ సెటిల్ అవ్వకుండా దూరంగా ఉండడానికి కొంచెం ఎలక్ట్రోలైట్ ఉండాలి. అందులోని అయాను వాటి సర్ఫేస్ పైన అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి దగ్గరికి వస్తే సేమ్ పోల్స్ వలన రిపల్షన్స్ వస్తాయి కాబట్టి దూరంగా అన్ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటాయి. కొల్లాయిడల్ సొల్యూషన్ స్టేబుల్గా ఉంటుంది. So small amount of electrolyte is essential but not in large quantity. లార్జ్ ఉండకూడదు, స్మాల్ ఉండాలి. బట్ ఇక్కడ లార్జ్ ఉండడం వలన ఏమవుతుందంటే ప్రిసిపిటేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. దాన్ని కొయాగులేషన్ అనే టాపిక్లో చూద్దాం ఎలా ప్రిసిపిటేట్ అవుతాయి. ఓకే, సమ్ అదర్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, అన్నీ రిమూవ్ చేయాలి. సో ద ప్రాసెస్ యూజ్డ్ ఫర్ రెడ్యూసింగ్, తగ్గించడం ది అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ టు ది రిక్వైర్డ్ మినిమం, అవసరమైనంత మినిమం వాల్యూకు తగ్గించడం ఈజ్ నోన్ యాజ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్. జనరల్గా కొల్లాయిడ్ ప్యూరిఫికేషన్ అని చెప్తారు.
Generally, colloidal solutions are purified by two techniques. One is a dialysis, second one electrodialysis. Dialysis, electrodialysis రెండు చూద్దాం ఈ వీడియో. ఓకేనా? ఇప్పుడు మనం డయాలసిస్ గురించి చూద్దాం. డయాలసిస్ అంటే ఏంటంటే ఒక సూటబుల్ మెంబ్రేన్ విచ్ ఈజ్ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. సెమీ అంటే పార్షియల్గా, పర్మియబుల్ పార్షియల్గా పర్మిట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రోలైట్ను మాత్రమే తన ద్వారా పాస్ అయిపోయేలాగా చేస్తుంది, కానీ కొల్లాయిడల్ పార్టికల్ బిగ్ పార్టికల్స్ను అలో చేయదు. అలాంటి ఒక మెంబ్రేన్ తీసుకొని ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసే ప్రాసెస్నే డయాలసిస్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్. కొల్లాయిడల్ సొల్యూషన్లో డిజాల్వ్ అయిన ఎలక్ట్రోలైట్స్, ఆ డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్, ఇంప్యూరిటీస్ ఏవైతే కరిగి ఉంటాయో వాటిని ఫ్రమ్ ఏ కొల్లాయిడల్ సొల్యూషన్ యూజింగ్ ఏ సూటబుల్ మెంబ్రేన్. సూటబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ డయాలసిస్. ఓకేనా? కొల్లాయిడల్ సొల్యూషన్లో ఉన్న ఇంప్యూరిటీస్ని లేదా కరిగి ఉన్న ఎలక్ట్రోలైట్స్ని ఒక సూటబుల్ మెంబ్రేన్ యూజ్ చేసుకొని రిమూవ్ చేసే ప్రాసెసే డయాలసిస్. మరి ఇక్కడ మెంబ్రేన్ ఎవరు? మెంబ్రేన్ అంటే విచ్ ఈజ్ ఎ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ విచ్ అలో ఓన్లీ ఎలక్ట్రోలైట్స్ బట్ నాట్ కొల్లాయిడల్ పార్టికల్స్. ఎలక్ట్రోలైట్స్ అంటే ఆ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అయానిక్ సబ్స్టెన్సెస్, వాటిని మాత్రమే అలో చేసి బయటికి పోయేలాగా చేస్తుంది. కొల్లాయిడల్ పార్టికల్స్ అయిన డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్, అవి బిగ్ సైజ్ కదా, వాటిని అలో చేయదు. అంటే ఆ మెంబ్రెయిన్కి నారో హోల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏ మెంబ్రెయిన్ తీసుకుంటాం ఇలాంటిది అంటే అనిమల్ స్కిన్. అనిమల్ స్కిన్ అంటే సండే వచ్చేసరికి మటన్ వెళ్తారు కదా, సో అక్కడ మేకలు, గొర్రెలు, పొట్టేలు, వాటి నాన్ వెజ్ మటన్ ఉంటాం కదా, వాటి స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్నే మనకు అనిమల్ మెంబ్రెయిన్గా వాడతారు. లెదర్ ఇండస్ట్రీలో వాడతారు. ఓకేనా? సో నారో హోల్స్ ఉంటాయి. లేదా కెమికల్గా ల్యాబ్లో సింథసైజ్ చేసి మ్యాన్ మేడ్ మెంబ్రెయిన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే పార్చ్మెంట్ పేపర్ లేదా సెల్లోఫెన్ షీట్. ఓకేనా? సెల్లోఫెన్ షీట్, పార్చ్మెంట్ పేపర్ మ్యాన్ మేడ్ అంటాం. ఓకేనా? సెల్లోఫెన్ షీట్, దీన్ని బేకింగ్ షీట్ అని కూడా అంటారు. ఓకే, ఇవేం చేస్తాయంటే స్మాలర్ సైజ్ ఉన్న ఎలక్ట్రోలైట్స్ని అలౌ చేస్తాయి, కానీ బిగ్ సైజ్ ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ని అలౌ చేయవు. అలాంటి ఒక మెంబ్రెయిన్తో చేసిన బ్యాగులో కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకోవాలి. ఇదిగో ఇలాగా. ఎలాంటి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అన్నాం కదా, అలాంటి మెంబ్రెయిన్తో తయారు చేసిన బ్యాగ్ తీసుకోవాలి. మెంబ్రెయిన్, దాంట్లో మన కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకోవాలి. ఓకేనా? కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకొని ఒక వెజల్లో ప్లేస్ చేయాలి. ఆ వెజల్లో కంటిన్యూగా వాటర్ ఫ్లో అవుతూ ఉండాలి. ఇక్కడ ట్యాప్ ఒక పైప్ కనెక్ట్ చేసి ఇక్కడ ఆన్ చేద్దాం, కనెక్ట్ చేద్దాం, ట్యాప్ ఆన్ చేద్దాం, వాటర్ వస్తూ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి అవుట్లెట్ సింక్లో పెట్టేద్దాం పైప్ని, ట్యాప్ ఆన్ చేయి, కంటిన్యూగా వాటర్ వస్తూ ఉంటుంది, పాస్ అయి వెళ్ళిపోతుంటుంది. ఇది మెంబ్రెయిన్ సెమీ పర్మియబుల్ అన్నాం కదా, వాటర్ లోపలికి పర్కోలేట్ అయిపోతుంది, పాస్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న ఎలక్ట్రోలైట్స్ స్మాలర్ పార్టికల్స్ కదా, వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. వాటర్తో పాటు ఆ మెంబ్రెయిన్ నారో హోల్స్ నుంచి బయటకు వస్తాయి. అలాగా అవుట్ కమింగ్ వాటర్తో పాటు బయటకు వచ్చేస్తాయి. వాటిని క్రిస్టలాయిడ్ అని కూడా అంటారు. ఎలక్ట్రోలైట్స్ ఆర్ క్రిస్టలాయిడ్స్ అవుట్ సైడ్ వచ్చేస్తాయి. ఇదే డయాలసిస్ అంటే ఏం లేదు. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ డిజాల్వ్డ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ క్రిస్టలాయిడ్స్ బై యూజింగ్ ఏ సూటబుల్ మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ డయాలసిస్. అదే కదా. సో కొల్లాయిడల్ సొల్యూషన్ని ఒక మెంబ్రెయిన్లో తీసుకొని, ఒక బ్యాగ్ అంటే మెంబ్రెయిన్తో చేసిన ఒక బ్యాగ్ లాంటి దాంట్లో తీసుకొని కంటిన్యూగా వాటర్ ఫ్లో అవుతున్నటువంటి వెజల్లో ప్లేస్ చేస్తే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న ఎలక్ట్రోలైట్స్ వాటర్లో డిజాల్వ్ అయిపోయి హోల్స్ నుంచి పాస్ అయిపోయి బయటికి వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ ద కొల్లాయిడల్ సొల్యూషన్. ఆ స్మాలర్ పార్టికల్స్ ఏంటంటే లైట్ బ్లూ కలర్లో ఉండే చిన్న చిన్నవి క్రిస్టలాయిడ్స్. ఈ గ్రీన్ కలర్లో ఉండేవి ఏమిటంటే సాల్ పార్టికల్స్, అంటే డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్. ఓకేనా? వాటర్ పాస్ అయినప్పుడు క్రిస్టలాయిడ్స్ నారో పార్టికల్స్ కదా, హోల్లోంచి పాస్ అయ్యి వాటర్తో పాటు అవుట్ సైడ్కి వచ్చేస్తాయి. బ్యాగ్లో కొల్లాయిడల్ పార్టికల్స్ మాత్రం మిగులుతాయి. నథింగ్ బట్ వీ గెట్ ద కొల్లాయిడల్ సొల్యూషన్. ఇది అనమాట. అర్థమైందా? చూడు, ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ పాస్డ్ త్రూ అనిమల్ మెంబ్రెయిన్.
ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ అంటే క్రిస్టలాయిడ్స్ లేదా ఎలక్ట్రోలైట్స్ అంటాం, పాస్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి త్రూ అనిమల్ మెంబ్రెయిన్ లేదా పార్చ్మెంట్ పేపర్ లేదా షెల్లోఫెన్ షీట్, బట్ నాట్ ద కొల్లాయిడల్ పార్టికల్స్. ఎందుకు రావు? ఇవి బిగ్ సైజ్ కాబట్టి. ఎందుకు రాలేవు అంటే ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ కంటే నియర్లీ 1000 టైమ్స్ బిగ్గరగా ఉంటాయి కాబట్టి పాస్ అయిపోయి ఆ హోల్స్ లోంచి బయటికి రాలేవు. బికాస్ ద మెంబ్రెయిన్ ఈజ్ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఓకేనా? అలో ఓన్లీ క్రిస్టలాయిడ్స్ బట్ నాట్ కొల్లాయిడ్స్. ఓకే. A bag of suitable membrane contains colloidal solution. Bag made with suitable membrane containing colloidal solution is a suspended వేలాడదీస్తారు in a vessel having continuous flowing of water. కంటిన్యూస్ గా వాటర్ ఫ్లో అవుతున్న వెజల్లో ప్లేస్ చేస్తారు. ఓకేనా? ద మాలిక్యూల్స్ అండ్ అయాన్స్, ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నా అయాన్స్ కానీ డిఫ్యూజ్ త్రూ ద మెంబ్రెయిన్ నుంచి పాస్ అయిపోయి బయటికి వచ్చేస్తాయి ఇన్ టు ద వాటర్ అండ్ ప్యూర్ కొల్లాయిడల్ సొల్యూషన్ లెఫ్ట్ బిహైండ్ ద బ్యాగ్. ప్యూర్ కొల్లాయిడల్ సొల్యూషన్ బ్యాగ్లో ఉండిపోతుంది. ఇంతే, ఇది డయాలసిస్. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది అనుకుంటా. ఓకే. తర్వాత ఎలక్ట్రో డయాలసిస్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రో డయాలసిస్ అంటే ఏం లేదు, నేను జనరల్గా ఈ డయాలసిస్ ప్రాసెస్లో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే వాళ్ళలో బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఎందుకంటే బ్లడ్ను ప్యూరిఫై చేసేది కిడ్నీసే కదా. ఆ కిడ్నీలు ఇన్ఎఫిషియెంట్ అయినప్పుడు బ్లడ్ను ఎవరు ప్యూరిఫై చేస్తారు? ఎవరు చేయలేరు. కాబట్టి బ్లడ్ను ప్యూరిఫై చేయడానికి, ఎక్సెస్గా ఉన్న ఎలక్ట్రోలైట్ని రిమూవ్ చేయడానికి డయాలసిస్కి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. బ్లడ్ను ఒక పైప్ ద్వారా కనెక్ట్ చేసి బ్లడ్ వెజల్కి మిషన్లకి కనెక్ట్ చేస్తారు. అక్కడ మెంబ్రెయిన్స్ ఏం చేస్తాయంటే అందులో ఉన్న మెంబ్రెయిన్స్ ఎక్సెస్ ఎలక్ట్రోలైట్ను ఫిల్టర్ చేసి రిక్వైర్డ్ క్వాంటిటీ తీసుకొస్తాయి. దెన్ ఇంకో రూట్ ద్వారా మళ్ళీ బ్లడ్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇలా డయాలసిస్ చేయించుకుంటుంటారు కిడ్నీ వీక్గా ఉన్న వాళ్ళు, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు. అర్థమైందా? సో సేమ్ డయాలసిసే అక్కడ ఇన్వాల్వ్ అయ్యేది. దాని పేరు కూడా డయాలసిసే. ఓకే, సరే, ఇంతవరకు బాగుంది. బట్ జనరల్లీ ద డయాలసిస్ ప్రాసెస్ ఈజ్ స్లో. ఈ డయాలసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుందంటే ఈ ప్రాసెస్ స్లోగా జరుగుతుంది. వాటర్ లోపలికి వెళ్ళాలి, అందులో ఉన్న ఎలక్ట్రోలైట్స్ దాంట్లో డిజాల్వ్ అవ్వాలి. ఆ స్మాల్ సైజ్ ఉన్న ఎలక్ట్రోలైట్స్ నెమ్మదిగా కొల్లాయిడల్ సొల్యూషన్లోంచి అవుట్ సైడ్ రావాలి. సో ఈ ప్రాసెస్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. కొంత ఎలక్ట్రోలైట్ వస్తుంది, ఓకేనా, మళ్ళీ కాసేపటికి ఇంకొంచెం స్లోగా ఎలక్ట్రోలైట్ బయటకు వస్తూ ఉంటుంది, ఫాస్ట్గా రాదు. బట్ ద ప్రాసెస్ మేక్ ఫాస్టర్. ఈ ప్రాసెస్ను మనం స్పీడ్ చేయొచ్చు. ఎలా? బై ఎలక్ట్రోడయాలసిస్. ఏం చేసి స్పీడ్ చేయొచ్చు? ఎలక్ట్రోడయాలసిస్ అంటే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, సర్టెన్ పొటెన్షియల్ అప్లై చేసి ప్రాసెస్ను స్పీడ్ చేయొచ్చు. దెన్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోడయాలసిస్ అంటారు. ఏమంటారు నాయన? ఎలక్ట్రోడయాలసిస్. ఎలక్ట్రోడయాలసిస్. ఇక్కడ మనం యూజ్ చేసిన ఈ ఆపరేటర్స్ను డయలైజర్ అంటారు. ఈ ఎక్విప్మెంట్ లేదా ఆపరేటర్స్ని ఏమంటాం? డయలైజర్. ఓకే. ఎలక్ట్రోడయాలసిస్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ an external జనరల్గా మాట్లాడదాం, ఓకేనా? జనరల్లీ డయాలసిస్ ప్రాసెస్ ఈజ్ స్లో. జనరల్గా డయాలసిస్ ప్రాసెస్ స్లోగా జరుగుతుంది, ఓకేనా? టు మేక్ ఫాస్టర్ an external EMF అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, an external EMF is applied అంటాడు. an external EMF is applied. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ నథింగ్ బట్ సర్టెన్ పొటెన్షియల్ అప్లై చేస్తాం. ఓకే. డయాలసిస్ జనరల్గా స్లో జరుగుతుంది. ఎట్లా స్పీడప్ చేస్తాం? బై అప్లయింగ్ ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, సర్టెన్ పొటెన్షియల్ అప్లై చేసి స్పీడప్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే హియర్ ది ఇంప్యూరిటీ
is electrolyte. Electrolyte. Nothing but a salt like that. Ionic compound అయి ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు ఎక్స్టర్నల్ పొటెన్షియల్ అప్లై చేస్తావో ఇదా అంతా అదే ప్రాసెసే, సేమ్ బ్యాగు, వాటర్ ఇన్ వాటర్ అవుట్, బట్ ప్రాసెస్ స్లో జరుగుతుంది కాబట్టి బ్యాగుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఎలక్ట్రోడ్స్ వచ్చేలాగా ఈ అరేంజ్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్ బ్యాటరీ, నెగిటివ్ ఎండ్ ఆఫ్ బ్యాటరీ. దిస్ ఎలక్ట్రోడ్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ దిస్ ఎలక్ట్రోడ్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఎప్పుడైతే బ్యాగ్ బోత్ సైడ్ ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తామో అందులో ఉన్న ఎలక్ట్రోలైట్ అయానిక్ కాంపౌండ్లో ఉన్న అపోజిట్ అయాన్స్, అంటే అందులో ఉన్న అయాన్స్ పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్, దే పుల్డ్ టువర్డ్స్ ద అపోజిట్ ఎలక్ట్రోడ్. ఇక్కడ ఈ ఎలక్ట్రోలైట్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం క్లోరైడే ఇంప్యూరిటీస్ ఉంది అనుకుందాం. Mg+2 అయాన్స్, Cl- అయాన్స్ ఉన్నాయి. అందులో పాజిటివ్ అయాన్ అయిన మెగ్నీషియం +2 నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు పుల్ చేయబడుతుంది, లాగబడుతుంది. నెగిటివ్ ఛార్జ్ అయిన క్లోరైడ్ అయాను పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపు పుల్ చేయబడుతుంది. సో స్లోగా వచ్చే వాటిని ఇప్పుడు మనం లాగుతున్నాం ఫాస్ట్గా బై అప్లయింగ్ ఎక్స్టర్నల్ EMF. దెన్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోడయాలసిస్. అంతే. సో హియర్ ద ఇంప్యూరిటీస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ బై providing external EMF ions in electrolyte, ఆ ఎలక్ట్రోలైట్ లో ఉన్న అయాన్స్ పుల్డ్ లాగబడతాయి ఎటువైపు, టువర్డ్స్ ఆపోజిట్ ఎలక్ట్రోడ్స్. ఓకేనా? ఆపోజిట్ ఎలక్ట్రోడ్ వైపు లాగబడతాయి. దేర్ బై ఓకేనా, దేర్ బై ద ప్రాసెస్ మేడ్ ఫాస్టర్. దీనివల్ల ప్రాసెస్ ఏమవుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. దాన్ని ఎలక్ట్రోడయాలసిస్ అంటారు. సింపుల్. ఇఫ్ ఏ డయాలసిస్ ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ అండర్ ఎక్స్టర్నల్ EMF ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోడయాలసిస్. బికాస్ డయాలసిస్ ప్రాసెస్ ఈజ్ స్లో, టు మేక్ ద ప్రాసెస్ ఫాస్టర్ ఎక్స్టర్నల్ పొటెన్షియల్ ఈజ్ అప్లైడ్. అంతే. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ పొటెన్షియల్ అప్లై చేస్తావో మన ఎలక్ట్రోలైట్లో ఉన్న అయాన్లు ఆపోజిట్ ఎలక్ట్రోడ్ వైపు పుల్ చేయబడతాయి. మెగ్నీషియం క్లోరైడ్ జనరల్గా అనుకుంటే ఇంప్యూరిటీ అని, మెగ్నీషియం అయాన్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు, క్లోరైడ్ అయాన్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపు పుల్ చేయబడతాయి. సో అప్పుడు ఫాస్ట్గా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, త్వరగా డయాలసిస్ జరుగుతుంది. సో ఇలా ఎక్స్టర్నల్ EMF అప్లై చేయడం వలన డయాలసిస్ చేస్తే ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోడయాలసిస్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ speeding up of dialysis process. Here the impurities are electrolyte. That's it. Clear? I hope you understand, guys. Meeku dialysis and electrodialysis arthamainte, okay na? Don't forget to like and share to someone. Thank you.